హలో అండి, అందరు బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇక్కడ మేము మా స్టైల్లో మేము చేసుకునే ఉగాది పచ్చని చూపించేస్తాను రండి. ఇక్కడ ముందుగా మనం వేప పువ్వుని తెచ్చుకుంటాం కదండి. వేప పువ్వుని మొత్తం ఇట్లా చల్లించుకొని ఇట్లా చెరుగుకోవాలండి. ఆకులన్నీ పువ్వులకి ఉండే రేఖలన్నీ సెపరేట్గా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మేము బెల్లం కూడా తీసుకున్నాము. బెల్లం కరిగించాలండి. కరిగించిన తర్వాత అది కూడా పక్కన పెట్టుకోవాలి. నేను ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చెప్తానండి. ఇదైతే నెయ్యి అండ్ చింతపండు, కొబ్బరి ముక్కలు కూడా పక్కన పెట్టుకోవాలి. శనగపప్పు తినే శనగపప్పు ఉంటుంది కదండి, తినే శనగపప్పు. ఇదైతే పువ్వు అండి. అండ్ ఇది సున్నిపిండి అండ్ మ్యాంగోస్ అండ్ మామిడికాయలు. ఇక్కడ మనం సపోటా పళ్ళు కూడా వేసుకుని చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు ఎలా చేసుకుంటారో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఈ విధంగా చేసుకుంటాము. ఉగాది పచ్చడి అంటేనే 6 రుచుల ఆరోగ్యం కదండి. ఇప్పుడు మన దుఃఖం విలువ చెప్పేది చేదు, అండ్ ఉత్సాహాన్ని ఇచ్చేది ఉప్పు, ధైర్యం నింపే ఒగరు, నేర్పు కోసం పులుపు, ఆనందానికి తీపి, ఓర్పు పెంచే కారం. ఇవన్నీ కలిపితేనే కదండి ఉగాది పచ్చడి. ఇది ఎవరైనా చేసుకోవచ్చండి. అలా ఇలా ఓన్లీ హిందూస్ అలా ఏమి ఉండదు. ఎవరైనా చేసుకుని తినొచ్చు ఈ రెసిపీ అన్నది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మనం అరటిపళ్ళు అన్నీ స్మాష్ చేసుకున్న తర్వాత మేము చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాం కదండి, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మేము బెల్లం పాకం యాడ్ చేసుకుంటున్నామండి. మేము ఇక్కడ ఖర్జూరంని యాడ్ చేసుకుంటున్నామండి. లోపల గింజలు తీసేసుకోవాలి. సపోటా కూడా యాడ్ చేసుకుంటున్నామండి. సపోటా కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అసలు మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చిన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకుందామండి. కొబ్బరి, ఇందాక యాడ్ చేసుకున్న సపోటా, ఖర్జూరం కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అందరికీ మెచ్చే ఫేవరెట్ ఐటెంని యాడ్ చేసుకుందాము. మామిడికాయని యాడ్ చేసుకోవాలండి. చిన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయని యాడ్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత శనగపప్పును యాడ్ చేసుకోవాలండి. ఇదైతే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి, అందరికీ ఇష్టమైన ఐటెమ్. ఉట్టిగానే వంటగదిలోకి వెళ్ళి తినేస్తాం కదండి. ఇప్పుడు మనం సున్నిపిండిని యాడ్ చేసుకుందామండి. సున్నిపిండిని యాడ్ చేసుకుంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. మేము ఏమైతే యూజ్ చేసామో ప్రతి ఇంగ్రీడియంట్కి మంచిగా మీరు పచ్చడి చేసుకున్న తర్వాత చాలా బాగుంది వావ్ అనాల్సిందే. మేము
ఇక్కడ శనగపిండిని యాడ్ చేసుకుంటున్నామండి. శనగపప్పు చూపించాను కదా, అది మేము ఇప్పుడు మిక్సీ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే చిక్కగా రావడం కోసము. చిక్కగానే మేమందరం చిక్కగానే తింటామండి. కొంచెం లూజ్గా వాటర్గా తినేవాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని మేము ఇలా తింటామని మేము ఇది యాడ్ చేసుకుంటాము. ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే. ఇక్కడ మేము హనీ కూడా యాడ్ చేసేసుకున్నామండి. కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది మోతాదు పెరిగినా తగ్గినా హానికరమే. ఇది నియమం మన జీవితానికి వర్తిస్తుంది. ఎంత బ్యాలెన్స్డ్గా జీవించాలనే విషయంలో ఉప్పు మనకు గొప్ప పాఠం నేర్పిస్తుంది కదండి. సరే, ఇక్కడ మేము డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నామండి. కాజు అండ్ కిస్మిస్ యాడ్ చేసుకున్నాము. కొంచెం స్టవ్ మీద కొంచెం నేతిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అండి ఇవి. ఇప్పుడు మనం దుఃఖం విలువ చెప్పేది చేదు కాబట్టి కొంచెం పువ్వును కూడా యాడ్ చేసుకున్నాం. వేప పువ్వును యాడ్ చేసుకున్నామండి. మీకు ఫస్ట్లో చూపించాను ఎలా చేసుకోవాలో. ఆ విధంగా చేసుకొని ఈ పువ్వునన్నది తీసుకొని మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాము. మొత్తం అవన్నీ కలుపుకోవాలండి. మీరైతే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాం మేమైతే. మా ఉగాది పచ్చడి ఈ స్టైల్లో చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ కైండ్ టు ఎవ్రీవన్.